స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఓ మంచి ఫ్రెండ్ అయినా ప్రియమైన నాన్నకు నీ బెస్ట్ ఫ్రెండ్ మీ కూతురు అను రాయునది. చిన్నప్పుడు నాకు కథ చెప్పేవారు, గుర్తుందా నాన్న? నా బంగారు తల్లి తినడం అవగానే ఆ చందమామని పట్టుకొచ్చి ఇస్తాను. అప్పుడు అమ్మ, నువ్వు, నేను అందరం చందమామతో ఆడుకుందాం. ఏంటన్నా అబద్ధం చెప్తున్నా? చందమామని పట్టుకోలేం కదా, నిజం చెప్పి తినిపించండి. అబద్ధం వద్దు నాన్న, ప్లీజ్. అప్పటి నుంచి మీరు నాతో అబద్ధమే ఆడలేదు, నేను ఎవరితోనూ అబద్ధం ఆడలేదు. కానీ అమ్మ మాత్రం ఆ రోజు నేను ఎంత చెప్పినా ఎందుకు నాన్న నన్ను నమ్మలేదు? నేను అమ్మతో మాట్లాడలేదు. గీతతో ఫ్రెండ్షిప్ కట్ అయిన తర్వాత నాకున్న ఫ్రెండ్ కూడా మీరే. ఏంటే గీత, కొత్తగా ఉన్నావు? కొత్త ఫోను, కొత్త డ్రెస్సు, ఏంటే విషయం? ఇదా నా వెనకాల తిరుగుతాడే ఆ బక్రా శివ, వాడు కొనిచ్చాడే. అంటే మీ ఫోన్ లవ్వు మా నెట్వర్క్ అందరంత స్పీడ్ గా ఉందన్నమాట. అంత సీన్ లేదు, బ్యాలెన్స్ ఉన్నంత వరకు వాడేసి ఇంకో కొత్త ఫోన్ ట్రై చేయడమే. ఈ అబ్బాయిని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. ఎక్కడ పోయింది? ఏ అను, అను, ఏ ఆగవే. ఏ అను, ఏమైంది నీకు? అలా వెళ్ళిపోతున్నావు? నువ్వు చేసేది నాకేం నచ్చలేదు గీత. ప్రేమ పేరుతో మనసు అమ్ముకుంటున్నావా? నీకంటే డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకునేవాళ్ళు ఎంతో నయం. ఏయ్, ఇది చిన్న మ్యాటరే, దానికి పోయి. తప్పు గీత, తప్పు. గతం గతః. ఆ తర్వాత నేను ఎడ్యుకేషన్, జాబ్ అంటూ మీకు దూరంగా సిటీకి వచ్చేసాను. అమ్మ ఎంత వద్దంటున్నా మీరు నా కోసం అమ్మను బతిమాలి ఒప్పించి మరీ పంపించారు. కానీ ఇప్పుడు అందరు అమ్మా నాన్నలు ఊహించినట్టే నా లైఫ్లోకి ఓ అబ్బాయి వచ్చాడు. పేరు సూర్య. సడన్ గా ఓ రోజు వచ్చి మీ ఫ్రెండ్షిప్ కావాలన్నాడు. కుదరదన్నాను. కాఫీ తాగుదామన్నాడు. రానన్నాను. ఎక్కడ ఐ లవ్ యూ చెప్తాడో అని భయపడుతుండగానే చెప్పేశాడు. పళ్ళు రాళ్ళ కొడతానన్నాను. వదలకుండా వెంటపడ్డాడు. చంపేయాలన్నంత కోపం వచ్చింది. దొంగ రాస్కెల్. కోపం వచ్చిన తర్వాత ప్రేమ రాకుండా ఉంటుందా? అది కూడా వచ్చింది. ఇది హార్మోన్ ఫీల్ కాదు, హార్ట్ ఫీల్ అని అర్థమైంది. మీరు ఒప్పుకుంటారన్న నమ్మకంతో ఇట్లు మీ అను. ఓ పెద్ద కథే రాసి వెళ్ళింది.
మీరేంటండి ఏం మాట్లాడకుండా ఇలా కూర్చున్నారు? ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. దొంగ సచ్చినోడు ఏం మాయమాటలు చెప్పాడో ఏంటో. అయినా అంతా మీ వల్లే జరిగింది. దాన్ని వేరే ఊరు పంపించొద్దని మొత్తుకున్నాను, విన్నారా? అది చెప్పిన దానికల్లా సరే సరే అని తలాడించారు. అందుకే ఇప్పుడు మనం తలెత్తుకోలేని పని చేసొచ్చింది. అతను ఎవరో ఏ కులవో తెలీదు. అమ్మ మాట్లాడడం లేదు, నన్నేమీ అడగదు అనుకుంటుందేమో. రాని దాని పని చెప్తాను. ఇదిగో చూడండి, అది రాగానే అమ్మా అను అది ఇది అంటూ సాగదీయకుండా గట్టిగా బుద్ధి చెప్పి కాళ్ళు ఎరగొట్టి మూలను కూర్చోబెట్టండి. నాన్న అదే సిగ్గులేని దానం నిన్నేం చేస్తానో చూడు. ప్రేమ అంట ప్రేమ. చదువుకోమని పంపిస్తే ఇలాంటి పని చేసి వస్తావా? ఈ రోజు నేనేంటో నీకు చూపిస్తాను. ఏమండి? ఏమండి? ఏంటండి ఇది? నన్ను చంపేస్తారా? ఏయ్, చంపడం కాదే, దాన్ని ముక్కలుగా నరికితే కానీ నాకు కోపం చల్లారదు. పిచ్చిగాని పట్టిందా? అది మన కూతురు. అదే ఒకే ఒక కూతుర్ని ప్రేమగా చూసుకుంటే ఏం చేసి వచ్చిందో చూడు. చూడు. అది అది తప్పేం చేసింది? ప్రేమించింది అంతే కదా. పెళ్లి చేసుకుని కడుపుతో ఏం రాలేదు కదా. ఏంటి వాగుతున్నావు? నేనేం వాగడం లేదు. ముందు ఇది కింద పడేయండి, కింద పడేయండి. ఏయ్, చిన్నపిల్లని కూడా చూడకుండా కత్తి తీసుకుని ఈ ఆవేశం కోపం దాన్ని వేరే ఊరు పంపించినప్పుడు ఉండాలి. వయసులో ఉన్న అమ్మాయిల వెంట అబ్బాయిలు పడ్డం, వాళ్ళు ప్రేమలో పడ్డం ఈ రోజుల్లో సహజం. ఏ మీరు మాత్రం ప్రేమ ప్రేమ అంటూ ఆ రోజుల్లోనే నా కోసం ఓ డొక్కు సైకిల్ వేసుకుని మా ఇంటి ముందు గింగిరాలు తిరగలేదు? మర్చిపోయారా? ఇప్పుడు ఏంటి నువ్వు అనేది? అనడానికి ఏముంది? అబ్బాయి మంచివాడని చెప్తోంది కదా. అతనెవరో ఏంటో తెలుసుకుని మాట్లాడండి. మాట్లాడి వాడి కాళ్ళు కడిగి నెత్తిన పెట్టుకోమంటావా? పెట్టుకోవాలి. అమ్మాయి బావుండాలి అంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేయటమే కాదు, అవసరమైతే నెత్తి నెక్కించుకుని ఊరేగించాలి కూడా. అసలు కొట్టాల్సింది దాన్ని కాదు, నిన్ను. కొడతారు కొడతారు. మీ ఇష్టం వచ్చినట్టు చావండి. వాడు ఏం చేతో ఏం కొలవో తెలీదు. మీరు ఏం చేశారో ఏం చెప్పినా నేను ఒప్పుకోను. మీ చావు మీరు చావండి, నేను వెళ్ళిపోతున్నాను. ఇంకెందుకా ఏడుపు? అంతా కోరుకున్నట్టే జరుగుతోందిగా. అతనికి ఫోన్ చేసి చెప్పొచ్చు. అయ్యో అమ్మా బంగారు తల్లి, అయ్యో గట్టిగా కొట్టను. నువ్వు రాసిన లెటర్ చదివి మీ అమ్మ పూనకం వచ్చిన అమ్మోరల్లి నా ముందు కథకళి ఆడింది. దాన్ని శాంతింపచేయడానికి ఈ చేతితో కొట్టాల్సి వచ్చింది. ఛీ! అంతేరా, క్షమించండి. కావాలంటే నువ్వు కొట్టు, కొట్టు. ఎదిగా చూడు, మీ అమ్మ చెప్పిన డొక్కు ప్లస్ బ్యాక్ విని, అంటే మా లవ్ ప్లస్ బ్యాక్ విని బాగా ఆలోచించాను, ఒప్పుకుంటున్నాను. సూర్య పేరేంటి? నాన్న అదే సూర్య అని ఆర్య ఎవరైనా సరే. మీ అమ్మ ఒప్పుకుంటూనే పెళ్ళి. మీ అమ్మని ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటాను. హాయ్. హాయ్. సారీ, వెయిట్ చేయించానా? ఎలా ఉన్నావు? నో వర్డ్ సూర్య. నిజం చెప్పాలంటే ఐఎమ్ నాట్ అన్ అర్త్. చాలా సంతోషంగా ఉన్నాను. నా బర్త్డేకి నువ్వే పెద్ద గిఫ్ట్ ఇస్తావనుకుంటే అంతకంటే 10 రెట్లు కాదు 100 రెట్లు పెద్ద గిఫ్ట్ మా ఇంట్లో వాళ్ళు ఇచ్చారు. అదేంటో గెస్ట్ చెయ్. మీ ఇంట్లో మన పెళ్లి ఒప్పుకున్నారు. వావ్, గ్రేట్. హౌ యు నో? ఎస్, ఈ మొండోణ్ణి మా ఇంట్లో పెళ్లి కొడుకు ఒప్పుకున్నారు. వెంటనే తీసుకురమ్మన్నారు. చెప్పు, ఎప్పుడు వెళ్దాం? ఏమైంది సూర్య? ఇంత పెద్ద గుడ్ న్యూస్ చెప్తే నువ్వేం మాట్లాడకుండా
ఓ నీకంటే పెద్ద గిఫ్ట్ అని చెప్పాననా? వావ్, థ్యాంక్స్. ఇక్కడే ఓపెన్ చేసి చూడొచ్చా? థ్యాంక్ యూ. సూర్య, ఇవన్నీ నేను నీకిచ్చినవి. నీ గిఫ్ట్ ఎక్కడా? ఐఎమ్ సారీ అను, మన పెళ్ళి జరగదు. ఇట్స్ ఓకే, లైఫ్ లాంగ్ ఇలాగే ప్రేమించుకుంటూ ఉందాం. అను, ఐఎమ్ సీరియస్. ఏంటి నువ్వు అనేది? నేను చెప్పినట్టు వింటేనే ఇంట్లో నీకు చోటు. నా మాట కాదని వేరే నిర్ణయం తీసుకున్నావనుకో చంపేస్తా. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? ఇదే లాస్ట్ ఫైనల్ వార్. ఒకసారి ఇలా జరిగిందంటే నరికేస్తాను. I will kill you. ఇప్పుడేం చేద్దాం సూర్య? తెలియట్లేదను. మా నాన్న నేను అనుకున్నంత మంచివారు కాదు. నోర్మోయ్! నరికేస్తాను. నాకేమైనా పర్వాలేదు. నా మీద కోపంతో నిన్నేమైనా చేస్తే నో నో, నీకేం కాకూడదను. నీకేం కాకూడదు. మర్చిపోను, అన్ని మర్చిపో. నన్ను మర్చిపో. మర్చిపో. అను, నన్ను అర్థం చేసుకో. నువ్వు డిసైడ్ చేయడానికి రాలేదు, ఓ డెసిషన్తో వచ్చా. మీ నాన్న నన్ను చంపడం ఏంటి? చచ్చిపోయాను. ఈ మాటలతో చచ్చిపోయాను. అది కాదు. ఎలా సూర్య? గుడ్ బై. గుడ్. అను, అను ప్లీజ్, నేను చెప్పేది వినను. అను ప్లీజ్, అను. ఏమైంది నాన్న? లేదమ్మా, అది మరి ఏం లేదులే. హలోరా నాన్న, సూర్య చాలా మంచివాడు, మీలాగే. అమ్మతో చెప్పండి. నువ్వు జాగ్రత్త. రైట్ 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 రైట్. చెప్పు. సార్, ఆ సాడిస్ట్ గా ఇది నలుగురు పోలీసులు కొట్టి తప్పించుకుని పారిపోయాడు సార్. ఏంటో నువ్వు చెప్పేది? అంతమంది పోలీసులు ఉన్నారు, ఎలా తప్పించుకున్నాడు? సార్, అది ఈ రోజు ఉదయం మన ఎస్ఐ గారు రౌండ్స్ కి వెళ్ళినప్పుడు. ఏమిట్రా మధ్యన ఎక్కువైందంటే నీకు చంపేస్తాను రాసుకెళ్ళి. రే, ఏమైందిరా నీకు?
రామనగర్ కూకట్పల్లి అన్ని ఏరియాలు వెతకండి. వాడిని వదిలిపెట్టదు. మిగతా అన్ని స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేయండి. హలో అను. అను, 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? అను, మాట్లాడను. మాట్లాడు. నా మీద కోపమా? నాతో మాట్లాడవా? చెప్పు సూర్య. ఎలా ఉన్నావు అను? బతికే ఉన్నాను సూర్య. నువ్వు లేకుండా నేను ఉండలేను సూర్య. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. కొద్ది రోజులు, కొంతకాలం నీతో ఉండాలి. ఆ తర్వాత ఉండను నీ లైఫ్లో. ఏంటి ఆలోచిస్తున్నావా? ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. అది కాదను. ఓకే, మనం వెళ్తున్నాం. రేపే వెళ్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హౌ ఆర్ యు? ఏంటి సార్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అంత బిజీయా? అవును, విషయం ఏంటో చెప్పండి. అది మీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడైనా కలుద్దామా? ఇప్పుడు కుదరదు, నేను ఆఫీస్లో ఉన్నాను. డోంట్ లై, మీరు ఇంట్లోనే ఉన్నారు. మీ లెఫ్ట్ హ్యాండ్ లో మీ అమ్మగారు పూజ చేస్తున్నారు. పాపోహం పాపకర్మ. మీ రైట్ హ్యాండ్ లో మీ నాన్నగారు ట్రెడ్మిల్ పై వాక్ చేస్తున్నారు. మీ ఆపోజిట్ లో తోటమాలి చెట్లకి నీళ్లు పోస్తున్నాడు. Am I right? అయితే ఇప్పుడు ఏంటి? ఇట్స్ ఓకే. మీలాంటి అబ్బాయిలు అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్తుంటేనే బాగుంటుంది. హలో హలో, సారీ అను, లేట్ అయింది. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ సూర్య. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? తిరిగి రాలేని చోటు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడికి వెళ్దాం. ఓకే, ఏదైనా మంచి హిల్ స్టేషన్, చుట్టూ కొండలు, చల్లటి గాలి, అక్కడ నువ్వు నేను. హలో. హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఆర్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ కేర్. మీరేదో బిజినెస్ ప్లాన్లో ఉన్నారని మా డేటాబేస్లో ఉంది. మా బ్యాంక్లో మీలాంటి ప్రివిలైజ్డ్ కస్టమర్స్కి చాలా లోన్ ఆఫర్స్ ఉన్నాయి సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఎక్కడున్నారో చెప్తే మా రిప్రజెంటేటివ్ వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ రైట్ నౌ. నేను వేరే ఊరు వెళ్తున్నాను, వచ్చాక చూద్దాం. సార్ సార్ ప్లీజ్ సార్. ఇంట్రెస్ట్ లేదన్నాడు. ఏదో ఊరెళ్తున్నాడంట. ఏ ఊరో చెప్పలేదు. కార్తీక్, కూల్ కూల్. జస్ట్ వెయిట్, ఐ విల్ ట్రస్ట్ యూ. వాడు NH5లో కాల్ రిసీవ్ చేసుకున్నాడు. 3 days అంటే రోజుకి 200 kilometers జర్నీ చేసిన వైజాగ్ నుంచి నర్సీపట్నం, పాడేరు, చింతపల్లి, సీలేరు ఫారెస్ట్ వరకు రీచ్ అవ్వగలడు. కిల్ హిమ్ వితౌట్ ఫెయిల్.
లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. గెటప్ చూసి గుర్తుపట్టలేదు అనుకుంటా. క్షమించేద్దాం. ఓకే. కింగ్ ఫిషర్ అనుకుంటా. లాస్ట్లో ఉన్నాడు కదా, అందుకే ఆపలేదు. ఓకే. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఒక క్యాప్ తీసుకెళ్ళిపోతే ఇంకో క్యాప్ లేదనుకుంటున్నావా? అమ్మా, నేను ఊరు వెళ్తున్నాను. 3 daysలో వస్తాను. ఎక్కడికి? పర్సనల్ వర్క్. మీ నాన్నకి చెప్పావా? అది అమ్మా. చెప్పెళ్ళు. డాడ్, 3 days అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను. వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు. కానీ నీ పెళ్లి విషయంలో నేను తీసుకున్నది ఆఖరి నిర్ణయం. పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నా సంగతి తెలుసుగా. కొడుకు అని కూడా చూడను. అవుట్. నన్ను క్షమించండి నాన్న. ఇది ఎలా మొదలు పెట్టాలో తెలియదు, కానీ ఎలా ముగించాలో నిర్ణయం తీసుకున్నాను. నేను వస్తే సూర్యతోనే వస్తాను, లేదంటే ఏమైంది సూర్య? పాట బాగుంది కదా. వినే మనసు బాగాలేదు. ఓ, పాత జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకోవడం ఎందుకు అనుకుంటున్నావా? గిఫ్ట్స్, గ్రీటింగ్స్ డిస్పోజ్ చేసినంత ఈజీగా జ్ఞాపకాల్ని డిస్పోజ్ చేయలేం సూర్య. అవి అలానే ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ. పెన్ ప్లీజ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఓకే. హే, సారీ, కూల్. ఓపెన్ చేయాలి. వాట్? అది ఒక చిన్న జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దామని వస్తే ఇక్కడేమో రూల్స్ చెప్తున్నారు. అకౌంట్ ఓపెన్ చేయాలంటే 2 కావాలట. ఇలా సడన్ గా చెప్తే ఎలా కుదురుతుందండి? ఎలాగో పెన్నిచ్చి హెల్ప్ చేశారు. అలాగే ఇందులో మీ పేరు జాయింట్ చేస్తే. వాట్? జాయింట్ అకౌంట్ కి? హలో మిస్టర్, గివ్ మీ ద పెన్. హే, కూల్ కూల్, ఇట్స్ ఓకే. ఒక స్మాల్ ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేస్తాను. ఇంట్రడ్యూస్ చేయండి. హే, మీకేమైనా లూసా? అక్కడ చూడండి. ఇలాగైతే నేను ఎలా ఓపెన్ చేసేది? ఏమన్నా? అకౌంట్. అది అక్కడ అడగండి, ముందు నా పెన్ ఇవ్వండి.
ఏంటండి నేను చూస్తూనే ఉన్నాను. ఓ పెన్ను పెన్ను అని పెద్ద సీన్ చేస్తున్నారు. ఈ పెన్ను పెట్టుకొని నేనేమన్నా సిరివెన్నెల గారికి పోటీగా పాటలు రాస్తానా? పోండే. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏ మిస్టర్, ఏ మిస్టర్, నువ్వెవరో నాకు తెలీదు. అనవసరంగా న్యూసెన్స్ చేయకు. నా పెన్ నాకు ఇచ్చేయి. అసలు ఇంతకు ముందు నిన్ను ఎప్పుడు చూడలేదు. తెలుసండి తెలుసు. ఎప్పుడు మీరు మమ్మల్ని చూశారు గనక మేమే మీ వెనకాల హచ్చు కుక్కలా తిరుగుతోంది. మార్నింగ్ 6 o'clock జాగింగ్కి వెళ్ళేటప్పుడు, మళ్ళీ 9 o'clock టెంపుల్కి వెళ్ళేటప్పుడు, 10 o'clock బ్యాంక్కి వెళ్ళేటప్పుడు, 11 o'clock ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. ఈ ఇన్నోసెంట్ డీసెంట్ గాయనండి మిమ్మల్ని చూస్తుంది. మీరు మాత్రం చూడరు. రోజు నేను బ్యాంక్ కి వెళ్ళేటప్పుడు ఫాలో చేస్తున్నావా? అంటే నువ్వు దొంగవా? అమ్మని అమ్మ, ఎంత మాట అనేసావు. ఏమన్నా? నువ్వు చెప్పింది కరెక్టే, దొంగనే. బట్ డబ్బు దోచుకోను. మర్యాదగా నా పెన్ నాకివ్వు. అది నాకు బాగా ఇష్టమైన వాళ్ళు ఇచ్చింది. నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఇచ్చింది. నేనివ్వను. పెన్ ఇస్తావా లేదా? చూసావా సూర్య, మన ఇద్దరి లైఫ్ స్టార్ట్ చేసిన ఆ పెన్నుకి మన లైఫ్ని ఎలా ఎండ్ చేయాలో తెలియలేదు. కాఫీ తాగుదామా? ఆర్డర్ ప్లీజ్. 2 కాఫీ. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మ్యామ్. నాకు టీ. టీ ఏంటి కొత్తగా? ఎప్పుడు నా పక్కనే కూర్చుని ఒక్క కాఫీ షేర్ చేసే నువ్వే ఇప్పుడు దూరంగా కూర్చుని 2 కాఫీ అన్నావుగా, అందుకే టీ. ఎస్ మ్యామ్. స్టాప్ స్టాప్ లిఫ్ట్ ప్లీజ్. స్టాప్ స్టాప్ స్టాప్. ఆఫీస్కి టైం అయిపోతుంది. షిట్. సెమినార్కి టైం అవుతోంది. ఇటువైపు బస్సులు కూడా రావే. ఛ, అయ్యో ఇప్పుడే బండి బండి. ఛ. హాయ్. హాయ్. వీడా వీడి ఇక్కడ తగలెట్టాడండి. ఏంటి వెహికల్ ఏదో ప్రాబ్లం అనుకుంటా? అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాలి కదా? నో ప్రాబ్లం, రండి. నా బైక్ మీద అలా జాలీగా. ఓకే, స్లోగా సేఫ్గా మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్తాను. అవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి. అదేలాగండి, దర్శనం కోసం వెళ్తున్న భక్తుడికి సడన్ గా దేవత ఎదురైంది. సేవ చేసుకో. ఇదిగో చూడు, వీడితో పెద్ద తలనొప్పి అయిపోయింది. ఈ డ్రైవర్ కూడా ఎటు నుంచి చూసినా చెక్కిస్తుంది. ఇంతవరకు రాలేదు. ఏమైంది? ఏంటండి ఈ కార్లోనే మీరు వచ్చింది? ఏమైంది? ఏమైందా? ఉండండి, ఇప్పుడే వస్తాను. అవును, మీ డ్రైవర్ ఎటువైపు వెళ్ళాడు? ఇటు. ఓకే, హలో, వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. నేను వెళ్ళి మెకానిక్ ని తీసుకొస్తాను. ఎందుకైనా మంచిది కార్ కి దూరంగా నిల్చోండి.
మెకానిక్. వస్తాడు. టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాడట. మన పరిచయాలు అయిపోయేలోపు వచ్చేస్తాడు. మీరు కూర్చోండి. గాడ్, వీడికి ఇలా దొరికిపోయానంటే. ఓకే, చెప్పండి. నీతో చెప్పడానికి ఏం లేదు. ఇట్స్ ఓకే, నా గురించి చెప్తాను, వినండి. వినకపోతే వదిలేస్తావా ఏంటి? చెప్పిచా. నా పేరు సూర్య. పుట్టి పెరిగింది హైదరాబాద్లో. నిన్నటి వరకు మా నాన్న సంపాదించిన ప్రాపర్టీని ఎంజాయ్ చేయడమే నా పని. ఇలా ఉన్న నా లైఫ్లో సడన్గా ఓ దేవత క్రాస్ అయింది. షీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ ఏంజల్. ఆమెను తలుచుకుంటేనే నా వెనకాల ఎవరో వైలిన్ వాయించిన ఫీల్. వినండి వినండి. హా? వినపడలేదా? ఎలా వినిపిస్తుందండి? మీరింకా లవ్ ఫీల్లోకి రాలేదు కదా. ఆ అమ్మాయి చూసే చూపుందే, ఇదిగో ఇలాగే, అలాగే ముద్దులతో చంపేయాలనుంది. చంపుతున్నాడు. ఇంట్లో పెళ్ళాన్ని బయటి బండి హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఈ ఫిగర్ ఏంటి నా వైపు వస్తుంది? సార్ 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 స్టాప్ 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 స్టాప్. నా కార్ రిపేరు, సెమినార్కి వెళ్ళాలి కొంచెం. ఓకే. మేడం, ఇప్పుడు ఈ కార్ ఆగిపోయింది, నేను వచ్చాను. రేపు మీ లైఫ్ ఆగిపోతుంది, ఎవరు వస్తారు? అలా చూస్తారండి, నా వైపు చూసి చెప్పండి. అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు, అప్పుడు కూడా నేనే వస్తాను. ఎందుకంటే జీవన్, LIC జీవన్. ఒక్కసారి చేయగలిపితే మీరు చచ్చిపోయిన తర్వాత కూడా లైఫ్ ఇస్తారు. డోంట్ సే లైక్ దట్. ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, సింపుల్ ప్రాబ్లం. చూడకుండానే ప్రాబ్లం ఏంటో తెలిసిపోయిందా? ఏంటి చూసి చెప్పాలా ప్రాబ్లం? కళ్ళతో ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదయ్యా. నడుస్తున్న మనిషి సడన్ గా పైకి పోయాడనుకో హార్ట్ అటాక్, వెళుతున్న కారు సడన్ గా ఆగిపోయిందనుకో ఇంజన్ ఫటాక్. సో నువ్వు ఈ కార్ రిపేర్ చేసి తన్ని పంపిస్తాను. ఆ తర్వాత యాజ్ యూజువల్ నేను వెళ్ళిపోతాను. పోతావు. నువ్వు ఇంకో సెకండ్ ఇక్కడ ఉన్నావంటే నీ ఇంజిన్ డ్యామేజ్ అయ్యి డైరెక్ట్ గా పైకిపోతావు. మిస్టర్, వాట్ ఆర్ యు టాకింగ్? హోల్డ్ యువర్ టంగ్. ఎందుకు పంపిస్తారండి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాట్ డు యు థింక్ ఆఫ్ మీ? నీ గురించి థింక్ చేయడానికి ఏముందిరా జఫా? నిన్ను నీకో డాష్, నీ తాతకో డాష్, నీ అప్పకో డాష్, నీ అమ్మకో డాష్, నీ తమ్ముడుకో డాష్, నీ ఫ్యామిలీ చుట్టి ఆపై. మిస్టర్, డోంట్ డ్యామేజ్ మై జఫాస్ ఫ్యామిలీ. లవ్లీ బాయ్, ఈ కథకి నువ్వేనా హీరో? ఆ కథకి నేనే హీరో, నీకు మాత్రం విలన్ని. ఎందుకు సార్ కమెడియన్స్ తో విలన్లా మాట్లాడతారు? ఎందుకు? కూల్ గా మాట్లాడుకుందాం. ఎన్నో పాలసీస్ ని హ్యాండిల్ చేస్తున్నాడు బ్రదర్, ఈ పాలసీని హ్యాండిల్ చేయలేనా? ఓకే మేడం, చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం మేడం, ఎవడూ సాల్వ్ చేయలేడు మేడం. ఇంత కష్టం ఈవెన్ మెకానిక్ వచ్చినా సరే వీడు చేయనీడు, చేయలేడు మేడం. ఐఎమ్ సారీ, డోంట్ థింక్ అదర్వైజ్, ఐ విల్ గో. సార్, ఏంటి? కోపంగా ఉన్న వారికి కొత్తగా ఓ పాలసీ వచ్చింది, జీవన్ రక్ష సురక్ష శ్రీరామ రక్ష. ఇఫ్ యు యాక్సెప్ట్ దట్. వద్దు సార్ 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 సార్, ఏంటి సార్ ఇలా వదిలేస్తున్నారు? నాకు సెమినార్ టైం అవుతుంది, నన్ను కూడా డ్రాప్ చేయండి ప్లీజ్ సార్. ఓకే, కొంచెం హక్ చేసి పట్టుకోమ్మా, మధ్యలో గతుకులు ఉన్నాయి కదా. అమ్మో, ఇది చంపేస్తాను. వద్దు మేడం, వద్దు ప్లీజ్, నాకు డబుల్ డ్రైవింగ్ రాదు. మా ఆవిడ కూర్చున్నా సరే ఎవడో ఒక డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ప్లీజ్ దిగండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఎలా స్టార్ట్ అయింది? అది 1 minute. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అది ఒక చిన్న ప్రాబ్లం. స్టార్టర్ ఫ్యూజ్ బర్న్ అయింది అంతే, చేంజ్ చేశాను, నో ప్రాబ్లం. అలా కోపంగా చూడకండి, మీతో మాట్లాడాలి, అలా సరదాగా బయటికి వెళ్దామంటే వస్తారా? రారు కదా, అందుకే ఓ చిన్న ప్లే.
ఇంకో విషయం, మీ డ్రైవర్ని నేనే కట్టిపడేశాను. భయపడకండి, వదిలేస్తాలే. అను, వెళ్దామా? చచ్చిపోతావరా రాస్కెల్. సూర్య కూల్. ఎవరా నువ్వు? హాయ్. బ్రేక్ అయ్యకుంటే ఇప్పటికి చచ్చిండు వాడివి. నీ జీప్కి బ్రేక్ వేయగలవు, నా సాహసాన్ని బ్రేక్ వేయలేవు. ఎవరా నువ్వు? బహుశా నువ్వు పేపర్లో టీవీ చూడాలనుకుంటా. ఐఎమ్ జిమ్ క్యారీ. గిన్నిస్ నుంచి పిన్నిస్ వరకు, లిమ్కా నుంచి థమ్స్ అప్ వరకు ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేసి క్యారీ చేస్తుంటా. ఇప్పుడు కాశ్మీర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఫుట్ జర్నీ చేస్తున్నా. ఐ మీన్ పద యాత్ర. లిఫ్ట్ నువ్వు ఇవ్వక్కర్లేదు, నేనే తీసుకుంటా. రే దిగరా. మీ దిగుతావలేదు రాడు పట్టి గుమ్మయ్య అంటే నీ వైలెన్స్ ఎందుకండి? సైలెన్స్ చెప్తే దిగిపోతాం కదా. ఇప్పుడు పోతావు పోవా? పోతావండి. నాలాంటి గిన్ని సూర్యుడికి ఎలా ట్రీట్ చేయాలో తెలియదు. గెట్టవు నువ్వు. పోస్ట్ బాక్స్ కి 4 చక్రాలు తగిలించినట్టు తొక్కల బండి. నీవు అక్కడికే ఉన్నాడు. ఎలా నీ చేతిలో నాకు ఎర్రాడు. చెక్ పోస్ట్. నేను తప్పించుకున్నట్టు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే డెఫినెట్గా నన్ను లాక్ చేస్తారు. ఇప్పుడు ఎలా? ఎస్, లూసి గడే కరెక్ట్. ఏంటి నా గురించి తెలుసుకోవాలనిపిస్తలేదా నీకు? అడగకుండానే చెప్తావుగా, చెప్పు. అందరిలా ఎలాగోలా బతకడానికి పుట్టలేదు. రికార్డ్ హోల్డర్స్ అందరికి వచ్చ పోయించడానికి పుట్టాను. ఏంటి బ్రేక్ వేసావు? ఎదురు చెక్ పోస్ట్ ఉంది సార్. జిమ్కే చెక్ పోస్టా? ఈ జిమ్ను చూస్తే ఎటువంటి చెక్ పోస్ట్ పోలైనా లేపాల్సిందే. ఏంటి నమ్మకం లేదా? జస్ట్ సి, వాచ్ మై వీడియో. కానిస్టేబుల్స్ ఒకసారి మీ ఫోన్ లేపుతారా? వాట్ సిల్లీ క్వశ్చన్. హూ ఆర్ యు? ఇదే డైలాగు అన్న హజారేని, మెగాస్టార్ చిరంజీవిని, సచిన్ టెండూల్కర్ అడుగుతారా? మీ గురించి తెలియక అడిగాను, కొంచెం లోపలికి వస్తే. అది అలా చెప్పారు, బాగుంది. ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఈ లూసుగాడు. ఏదో ఒకటి మేనేజ్ చేసి తొందరగా రారా. ఏం చెప్పావు? లోపల తీసుకెళ్లారు. సెలబ్రిటీ ఫిగర్ కదా, ఆటోగ్రాఫ్లు బయోగ్రాఫ్లు ఏదేదో అడిగారు. అవన్నీ నీకు అవసరమా? అన్నా హజారేకు నీకు పోలికారా? ఆయన పేరు చెప్పుకున్నావు. దేశమంతా చెప్పుకుంటుంది సార్, నేను చెప్పుకుంటా తప్పే ఉంది సార్. అన్నా హజారే పేరు మెగాస్టార్ తో కంపేర్ చేసుకోవడానికి నీ దగ్గర ఏముందిరా? ఏముందిరా? కంపారిజన్ కాదు సార్, ఇన్స్పిరేషన్ సార్. నాకే లంచం ఇస్తావురా? తీసుకుంటేనే కదా సార్ లంచం, మీరు తీసుకోలేదు కదా. కానిస్టేబుల్స్ గుమ్మేయండి, విని ఫీల్ అయింది చాలు. సౌండ్స్ నాకు కూడా వినిపించాయి. వీడి తెలిసిపోయినట్టుంది, మ్యాటర్ డైవర్ట్ చేద్దాం. ఏంటే ఈ బండి తోడటం? డ్రైవింగ్ కొత్త. ఎక్సెటర్ మీద కాలు పెడితే బండి ఆకాశంలో ఉండాలి, పక్కన కూర్చోండి గుండెకి అరికాల్లో జారాలి. నా డ్రైవింగ్ స్పీడ్ రికార్డ్ ఎంత తెలుసా? 360. గుండకాయ హరికాల్లోకి జారాలా? ఇప్పుడు చూడరా, అవి కూడా జారిపోతాయి. అదే ఇది ఖచ్చితంగా వాడితే
అయిపోయారా కొడుకు. I, Jim Carrey, low memory, high BP, loose motions. నిన్ను బండి ఎక్కడ పడితే అక్కడ ఆపి నిద్రపోకూడదు. ఎవడో చైన్ నోట్లో పెడతాడో తెలీదు. ఎక్కడికి వెళ్ళినా వాడిని మాత్రం వదలను. హలో కార్తీక్, హలో. కన్ఫర్మ్ కావాలి. ఏంటి ఎదుగుతున్నావు? గెటం నిన్నే ఒక విఐపి పెడుతుంది. రెస్పాన్సిబుల్ ఏంటి? యూ ఈడియట్ స్టూపిడ్ రాస్కెల్ బద్రీనాథ్ పోకిరి బిజినెస్ మ్యాన్. ఓ దీనికోసమా? డీజిల్ లేకుండా బండి నడపడం, దాన్ని వదిలేసి నువ్వు పారిపోవడం, ఇలాంటి చైల్డ్హుడ్ థాట్స్ రాకుండా ఈ కీస్ నేనే చాలు తీసుకే. అమ్మా కొడితే గోప గుయ్యి అంటే దాన్ని వింటమే తప్ప ఇప్పుడు అనుభవిస్తున్నాను. థ్యాంక్స్ రెండో వైపు కొట్టినందుకు. రేసులో ఎక్స్ప్రెషన్ లేదు. ఎక్కువ బెంగాలీ సినిమాలు చూస్తాడేమో. ఏదో మాట ఎవరు చెప్పారే బాబు, లేదు. అతిపండి ఓవర్టేక్ చేయడానికి తక్కువ బాబు బస్సులోకి వెళ్ళవా బాబు. వెళ్ళవా బాబు, నీకు దండ పెడతారు. మనం ఏ గొయ్యలో పెట్టాడు ఎవడుంటాడు? అయ్య బాబాయ్ ఇలా వెళ్తుందంటే డీజిల్ అయిపోయింది. ఇప్పుడు చూడు నీకు ఇస్తాను నేను జలకు. అమ్మాయి డొక్కలో చెప్పు. ఒక సెలబ్రిటీ నీతో ఉన్నప్పుడు డీజిల్ చెక్ చేసుకోదు. ఓ స్పీడ్ గా ఫాలో అయిపోయాడా? స్పీడ్ ఆయిల్ కూడా ఇచ్చుకోవాలి. ఆడే గెలిచాడు. హీస్ ద హీరో, హీస్ ద హీరో. డైలాగ్ చేంజ్. ఆడి జీరో, నువ్వే హీరో. వెళ్ళి డీజిల్ పట్టరా. ఇది కొంచెం ఓవరు. నాదే ఓవరు. డీజిలే కదా, తీసుకొస్తాను. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన రోజు కన్నా నా మనసులోకి వచ్చావు చూడు, ఆ రోజు నేను మర్చిపోలేను. ఏం మాయ చేసావురా? యా ఓకే బాయ్. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? ఏం చెప్పి చచ్చాడు ఏంటో. అందరూ ఎందుకు ఇలా నుంచున్నారు? ఏమైంది? ఏమైంది మేడం? నువ్వే అడుగు తల్లి. పొద్దుటి నుండి చెప్పిందే చెప్పి నా బుర్ర తినేస్తున్నాడు. హలో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఎవరితోనూ మాట్లాడను, మీరు మాట్లాడండి. ఏ తనేం మాట్లాడాలి? మాట్లాడకు, నువ్వు మాట్లాడకు. మేడం, ఎలాగైనా మీరు తను ఒప్పించి ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేయించండి. ఇంకొక సెకండ్ కూడా తనతో కాపురం చేయటం నా వల్ల కాదు. డివోర్స్ పేపరా? ఏయ్, నేనెప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాను రా? వద్దమ్మా, నీతో పెళ్లి, ఫస్ట్ నైట్, హనీమూన్ ఏది వద్దు. ఇప్పుడే నాతో మాట్లాడకుండా, నన్ను చూడకుండా, నన్ను కలవకుండా రాత్రంతా కల్లోకొచ్చి టార్చర్ చేస్తున్నావే. పెళ్లి చేసుకుంటే ఇంకేమన్నా ఉందా? ఫినిష్. అందుకే మీరు సైన్ పెట్టండి. మేడం, మీరు విట్నెస్ ఇవ్వండి. మీరు గేటు ముయ్యండి.
ఏంటి అలా చూస్తున్నావు? చంపేస్తావా ఏంటి? నేను ఇలాంటి వాటికి భయపడ. నిన్ను నువ్వు ఇక్కడున్నావా? చెప్తాను నీ సంగతి. ఆగు! ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు! వాడిని చంపేస్తాను. వదలండి, వదలండి. పట్టుకోండి వదలద్దు. ఇదిగో చూడు, నేను చచ్చిపోతే నువ్వు విడైపోతావు. మనకి పుట్టే పిల్లలు అనాథలైపోతారు. నేను చెప్పేది విను. వదలండి, వదలండి. లీవ్ మీ. చంపేస్తాను నిన్ను. రేయ్! ఓయ్, ఇప్పుడేంటి డైవర్స్ ఇవ్వవా? అయితే ఓకే, పెళ్ళే చేసుకో. చివరికి పెళ్లి చేసుకోకుండానే విడాకులు ఇచ్చావు కదా సూర్య. బాధగా ఉందా సూర్య? మరి నువ్వన్నావే మర్చిపో అని. అప్పుడు నేనెంత బాధపడ్డానో ఆలోచించావా? అను, నేను చంపేస్తారను. వదిలేసే సూర్య. నేను చావడానికి భయపడడం లేదు, ఇలా బతకడానికి భయపడుతున్నాను. మా అమ్మ నాన్న నా మీదే ప్రాణాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇలా మోసపోయానని తెలిస్తే ప్రాణాలు వదిలేస్తా. అను ప్లీజ్ ప్లీజ్, చాలు. మోసపోయాను అంటే నేను నిన్ను మోసం చేశాను అంతేగా? అది కాదు సూర్య. ఓకే ఓకే, ఓకే. ఇప్పుడు మోసపోలేదు కదా? ఎంత మాట అన్నావు. ఇది కట్టడం పెద్ద విషయం కాదు. లైఫ్ లాంగ్ నిన్ను కాపాడాలి, చావకూడదు. బతకాలి నీలాంటి దేవతతో బతకాలి. ఏమైంది సూర్య? కార్ ఆటోలోకి అయింది. అయ్యో, కీ లోపలే ఉండిపోయింది. అయితే ఇప్పుడెలా? గడ్డం బాబు, ఎంత స్పీడ్ వెళ్తున్నావు? 380 నీ రికార్డే. 360 స్పీడ్ వెళ్ళడానికి ఈడేమైనా కిక్ ఫిష్ ఫ్లైట్ అనుకుంటా. వై దిస్ కోలావెరీ? కోలవేరే. ఆ కోలావెరీకి కారణం ఏంటి? ఒక్కడిని చంపాలి. ఏదో జోకేసినట్టున్నా. జోక్ కాదు, నిజంగా చంపాలి. క్యాన్సిల్, కాశ్మీర్ క్యాన్సిల్. ఆ పక్కన కొంచెం ఆపితే అర్జెంట్ గా 2 వస్తుంది, దానికి వెళ్ళాలి. కొంచెం ఆబాబు, ఒకసారి ఆబాబు. ఎక్కడం వరకే నీ ఇష్టం. నువ్వు ఇప్పుడు ఎక్కడ దిగాలనేది నా ఇష్టం. పక్కన ఎక్కడ ఆపడు సార్, అర్జెంట్ సార్. ఒరే అండమాన్ ఆపరాని అయ్యా. కంట్రోల్ లేకపోతే మర్డర్ గడ్డు డెమో అయిపోతాం. రిక్వెస్ట్ చేసుకో. పక్కన ఎక్కడ ఆపండి సార్. ఏ మర్డర్ చూడవా?
మటర్ చూడటానికి అదేమన్నా మొగల్ రేకులు టీవీ సీరియలా? చాలా అర్జెంట్ సార్, 2 days అయింది సార్. ఆల్మోస్ట్ ఎడ్జ్ లో ఉంది సార్. బండి పాడైపోయి వాసన వచ్చేది సార్. పాపాయ్ ఆపండి సార్, ఆపండి. ఆగండి, అరే చెప్పు, రౌండ్ రౌండ్. ఎన్ని గోళ్ళ దూకుంటాను, నీ జీప్ ఒక లెక్క. ఈ జిమ్ జంప్ చేశాడంటే ఆ బ్రహ్మదేవుడికి కూడా దొరకడరా. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. హా సూర్య, కార్ కేసు కనపడలేదని టెన్షన్ పడ్డావు కదా? ఎదుగో కార్ పక్కనే ఉన్నాయి. ఓ ఓకే, థ్యాంక్స్. ఏంటను కార్ని ఇంత అందంగా డెకరేట్ చేస్తున్నావు? ఎనీథింగ్ స్పెషల్? ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మనసులో ఉన్న బాధ పోయి ఏదో తెలియని రిలాక్స్ ఫీల్. దీనికి కారణం నువ్వే. నో, నేను కాదు, యు. జస్ట్ యు. చెయ్యాలి. ఏ రూట్లో వెళ్ళి ఉంటాడు? చెప్పు. వాడు దొరకలేదు. రాత్రి నుంచి నేను ట్రై చేస్తున్నాను. వాడి ఫోన్ నాట్ రీచబుల్. చూద్దాం. చూడతాం చేద్దాం. మనకు వాడెక్కడ ఉన్నాడో నాకు తెలియాలి. వాడు నాకు కావాలి. చెప్పరా కార్తిక్, ఏంటి నీ ప్రాబ్లం? నేను 2 ఏళ్ళుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారా. సూపర్ రా బావా, కంగ్రాట్స్. మిత్ర, కానీ అమ్మాయికి ఇంకా ఈ విషయం చెప్పలేదురా. నా లవ్ గురించి తనతో చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశాను రా. నా వల్ల కావట్లేదురా. తను ఎదురైతే చాలు ఒళ్ళంతా చెమటలు పట్టి టెన్షన్లో నోట మాట రావటం లేదురా. ఆ చూపులతో వలవేసి ఆశల సుడిలో పడదోసి వదిలేసావు నన్నే నీవు. ఎటు వెళ్ళాలో తోచదుతావా. తను నాకు కావాలరా. తను లేకపోతే బ్రతకలేను, చచ్చిపోతాను రా. హే, ఏంట్రా చేస్తాను బతకలేనంటూ ఏంటో పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? నీలాంటి వాడు లవర్గా దొరకటం ఆ అమ్మాయి అదృష్టం. నువ్వు ఓ పని చెయ్యి, ఆ అమ్మాయిని ఒకసారి చూపించు. నేను ఒకసారి మాట్లాడి నీ లవ్ మ్యాటర్ సెట్ చేస్తాను. నాకు తెలుసు మిత్ర, నువ్వు హెల్ప్ చేస్తావని. నిజంగా నువ్వు గ్రేట్ రా. థ్యాంక్స్. ఆ రోజు మిత్రాకి నా దేవతని చూపించాలని టెంపుల్, పార్క్, ఆఫీస్ అన్ని చోట్ల వెతికాం. కానీ తను మాకు కనిపించలేదు. ఏంట్రా, ఇక్కడికైనా వస్తుందా నీ ప్రాణం? తప్పకుండా వస్తుందిరా. తను ఈ టైంలో ఇక్కడ రావటం చాలాసారి చూసా. చివరికి తను రోజు వచ్చే బ్యాంక్ ముందు నా దేవతను మిత్రాకు చూపించాను.
మైండ్ బ్లోయింగ్ రా, ఛాన్సే లేదు. అయితే పద తనతో మాట్లాడతాం. నువ్వు ఇక్కడే ఉండు. ఫస్ట్ నేను వెళ్ళి తనేంటో తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకొని నీ గురించి చెప్పి ఆ తర్వాత నేను పిలుస్తాను. వద్దు గాని. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, పెన్ ప్లీజ్. ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న నాకు మిత్ర చెప్పిన విషయం విని ఊపిరి ఆగిపోయింది. తనని మర్చిపో కార్తీక్. ఏమెందుకని అడక్కు. మర్చిపోమన్నానుగా, మర్చిపో. రే ఎలా రా? అను నా ప్రాణం రా. తనని ఆ ప్రాణం ఇంకో 3 నెలల్లో పోతుందిరా. షీఈస్ గోయింగ్ టు డై. షీఈస్ డయాలిసిస్ పేషెంట్. 3 months కంటే ఎక్కువ బతకదని డాక్టర్స్ చెప్పారట. నో, నేను నమ్మను. అలా జరగదు. 2 ఏళ్ళుగా తను చూస్తున్నారా? 2 ఏళ్ళుగా తను బాగానే ఉంది. తనకే ప్రాబ్లం లేదురా. ఇది అబద్ధం. ఇది అబద్ధం. అయితే పో, వెళ్ళి తన్నే అడుగు. నిజమేంటో నీకే తెలుస్తుంది. అలా అనుకురా. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? అను లేకుండానే బతకలేనురా. తను నాకు కావాలరా. రారా, వెళ్ళి తనతో మాట్లాడతాం. కుదరదు కార్తిక్, ప్లీజ్ రా. నేనెంతో చెప్పి చూశాను. కొన్ని రోజుల్లో చచ్చిపోయి నాకు ఈ ప్రేమ గీమా ఏంటి? నేను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను. దయచేసి నన్ను విసిగించక ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని బతిమాలిందిరా. పాపనరా. అసలే బాధలో ఉన్న అమ్మాయిని ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నువ్వే చెప్పరా. కార్తిక్, ఏం చేస్తున్నావురా? కార్తిక్, రేయ్ రేయ్ కార్తిక్, కార్తిక్ కిందకి దిగు. చెక్కిందా నీకేమన్నా? రేయ్ కార్తిక్, చెప్పేది విను. కూర్చోండి, చెక్కాడు. నాకు వద్దు మిత్ర, నేను సావని. నువ్వు ఇక్కడ ఉంటే దీని గురించి ఆలోచించి ఏదో ఒకటి చేసుకునేలా ఉన్నావు. నేను ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. నేను అలా జరగనివ్వను. మిత్ర నన్ను కాపాడి ఎక్కడ నా లైఫ్ స్పాయిల్ అవుతుందో అని బలవంతంగా నన్ను మా ఊరికి పంపించాడు. నీకు నేనున్నాను రా. కొన్నాళ్ళు మీ ఊళ్ళో ఉండి వద్దు కానీ వెళ్ళంగానే ఫోన్ చేయి. రేయ్ మర్చిపోవద్దు. వీడిని బస్ ఎక్కించాను, నెక్స్ట్ తన్ని ట్రాక్ ఎక్కించాలి. ఊరెళ్ళిన తర్వాత నా లైఫే మారిపోయింది. పిచ్చి పట్టినట్టు అనిపించింది. అనుని మర్చిపోయి బ్రతకడం నా వల్ల కాలేదు. కార్తీక్, రేయ్ కార్తీక్, ఏమైందిరా? అయ్యో, పురుగుల మందు ఎంత పని చేసావురా? ఇది చూడటానికేనారా నేను ఎంత అప్పులు చేసి కష్టపడి చదివించింది? అయ్యో, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. ఏమైందిరా నీకు? చెప్పరా. చెప్పరా కార్తిక్. మిత్ర, అనుని మర్చిపోలేకపోతున్నాను రా. ఒకరోజు బ్రతికినా తనతోనే బ్రతకాలని ఉందిరా. రేపు నేను వస్తాను రా. మనం ఇద్దరు వెళ్ళి తనతో మాట్లాడదాం. తను కలిసి తను ఎంతో ప్రేమిస్తున్నానో నేను చెప్తాను రా. నువ్వు నా పక్కన ఉంటే చాలు.
నాకు కావాలరా. నీకెలా చెప్పాలో తెలియట్లేదురా. అను నీకు లేదురా. అను చచ్చిపోయిందిరా. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిందిరా. తన శవాన్ని ఇప్పుడే తీసుకెళ్తున్నారా. నేనిప్పుడు అక్కడే ఉన్నాను. Hey. ఇంత మంచి కవితల్ని మీరు ఎందుకు విసిరి పారేస్తున్నారు? హాయ్ అను. హాయ్. హాయ్. వెయిట్, ఐమ్ కమింగ్. సారీ రా, లేట్ అయిందా? సూర్య, వదులు. టచ్ చేసి మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? వాట్ హ్యాపెన్? సూర్య. ఏంటి? హే కార్తిక్, ఎలా ఉన్నావురా? ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? బాగున్నావు కదా? ఓ, ఇతను నీకు ముందే తెలుసా? హే, నీకు చెప్పలేదు కదా. హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్. ఓ గ్రేట్. హాయ్, ఐమ్ అను. నైస్ టు మీట్ యూ. ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. I don't know. I don't remember. It's okay. I think మీరిద్దరూ చాలా రోజుల తర్వాత మీట్ అయినట్టున్నారు. You both carry on. I'll move. Bye, Surya. Evening meet అవుదాం. Bye. Bye. ఏంట్రా కార్తిక్, ఏం మాట్లాడవేంటి? అను, నాను బ్రతికే ఉందిరా. లేదురా, ఎలాగో ఒక నెలలో చనిపోతుంది కదా అని, అందుకే. నువ్వు ఇప్పుడే చచ్చిపోతావు మిత్ర, అది నీకు తెలీదు. ఉండు, అనుతో మాట్లాడి వస్తా. కార్తిక్, ఒక్క నిమిషం చెప్పేది విను. కార్తిక్, అలా కాదు కార్తిక్. ఏం జరిగిందంటే అసలు కార్తిక్, ఒక్క నిమిషం నేను చెప్పేది విను కార్తిక్. వద్దు వద్దు. విషం, నువ్వు ఒళ్ళంతా విషం. నీకోసం రాత్రి పౌలు కష్టపడి చదివి నీ ఎగ్జామ్ కూడా నేనే రాసానే. నువ్వు తాగి రోడ్డు మీద పడి వాంతి చేసుకుంటే నా రూమ్కి తీసుకుని వచ్చి ఈ చేతులతో కడిగాను రా. కాదురా కార్తిక్, నువ్వు చేసిన తప్పులకి నీ అమ్మా నాన్న బదులు నా అమ్మా నాన్న ప్రిన్సిపల్ ముందు తల తెంచుకునేలా చేశాను రా. చెప్పేది వినరా. ఎలా రా, ఎలా? నువ్వు నా ప్రాణం తన్నా కాకుండా చేస్తే చంపేస్తా. రే కార్తిక్, కార్తిక్, నేను చెప్పేది వినరా. కార్తిక్, కార్తిక్, కార్తిక్,
వాడిని వదిలేసి ముందు ఆ బ్యాగ్లో ఏముందో చూడు. ఓకే సార్. బ్రౌన్ షుగర్ సార్. అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. వీడిని తీసుకెళ్లి జీపెక్కించండి. కార్తిక్? నో, సంథింగ్ ఇస్ రాంగ్. ఏమయ్యా, అతని గురించి నువ్వు చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్టే కదా? ఎఫ్ఐఆర్ రాస్తున్నాను. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, సార్ నన్ను నమ్మండి సార్. నేను అలాంటి వాడిని కాదు సార్. సార్ వాడి గురించి నాకు తెలియదు సార్. సార్ సార్ దయచేసి ఎఫ్ఐఆర్ రాయకండి సార్. నా జీవితం నాశమైపోతుంది సార్. సార్ సార్ నా గురించి మా కాలేజ్లో మా ఊర్లో అడిగి చూడండి సార్. నేను మంచోండి సార్. ఈ విషయం మా అమ్మ నాకు తెలిస్తే చచ్చిపోతారు సార్. నీలాంటి వాడిని కన్నందుకు వాళ్ళు చావడమే కరెక్ట్. దొరికిన ప్రతి ఒక్కడు ఇలాగే చెప్తాడు. సార్ సార్ నన్ను నమ్మండి సార్, నేను మంచోను సార్, నాకేం తెలియదు సార్ అని. ఇవన్నీ ఇక్కడ కాదు, కోర్టులోకి వెళ్ళి చెప్పుకో. 301 సార్, ఈ ఫైల్ కోర్టులో సబ్మిట్ చేయి. సార్ 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 వద్దు సార్. సార్ 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 వద్దు సార్. సార్ ప్లీజ్ సార్, మీ కాలం పట్టుకుంటాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ మీరైనా చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్. ఏం చేయలేదు సార్. ఇంకంత కారణం మిత్ర. వదలండ్రా, వదలండ్రా మిత్ర. అలా మిత్ర వల్ల నా లైఫ్లో అన్నీ కోల్పోయి ఇప్పుడు నడి రోడ్డు మీద నిల్చున్నాను, వాడు లెక్క సరిచేయడానికి. అదే కారు. దొరికారా మిత్ర? స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటను కార్ ఆపమన్నావు? అటు చూడు. టెంపుల్ కొత్తగా పెళ్ళైంది కదా, రా దేవుణ్ణి దర్శనం చేసుకుని వద్దాం. నాకు ఈ గుళ్ళు దేవుళ్ళు అంటే అస్సలు పడవు. కావాలంటే నువ్వు వెళ్ళు. మరి ఇంతకు ముందు నాతో ఎన్నోసార్లు టెంపుల్కి వచ్చా? అది ఆ స్వామి కోసం కాదు, ఈ దేవి కోసం. You such a liar. నిన్ను ఉండు, నీ సంగతి చెప్తా. నన్ను పడగొట్టేంత వరకు నువ్వు నిద్రపోలేదు కదా. నెక్స్ట్ ప్రియా. ప్రేమ్. ప్రేమ్. హలో హలో. కార్తీక్, ఎలా పడ్డావురా? చూసుకోవచ్చు కదా. కార్తీక్ కార్తీక్ ఇది పట్టుకో, పట్టుకో పట్టుకో కార్తీక్, తీసుకోరా, పట్టుకో పట్టుకో కార్తీక్, కార్తీక్ పట్టుకో పట్టుకో కార్తీక్. చంపడానికి వచ్చిన నిన్ను చెయ్యొచ్చి సేవ్ చేయడానికి నేనేమన్నా మహాత్ముని అనుకున్నావురా? మిత్రారా, ఛాన్స్ ఇవ్వడు, ఇంకో ఛాన్స్ తీసుకోడు.
సూర్య సూర్య అయ్యో కార్తీక్ కార్తీక్ ఏంట్రా ఓ ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఇలా కొట్టేశావు రే నాకు తెలియక అడుగుతాను ఒక ఫ్రెండ్ లవర్ని లవ్ చేయడం పెద్ద తప్ప ఒక ఫ్రెండ్ చంపాలనుకోవడం పెద్ద తప్ప 10 మందిని అడిగి చూడరా తెలుస్తుంది రై న్యాయం అనేది ఒకటి ఉంటుందిరా ఒకటి ఉంటుంది నిన్ను కానీ నాకే లేదా నేను ఈ కథకి హీరోన్రా హీరోలా యాక్ట్ చేయటం చాలా కష్టం రా నీకు తెలుసు కదరా నేను ఏదన్నా ఫిగర్ని పడేస్తే ఆ ఊ అని అడ్డు చెప్పే లోపే స్వర్గం చూపిస్తా కానీ దీన్ని మాత్రం నిన్నటి వరకు ఏం చేయలేకపోయాను రా నిన్ననే అంతా నేను ఎంత యాక్ట్ చేయాల్సి వచ్చింది తెలుసా మంచి నమ్మించి ఒప్పించి తాడి కట్టి పడుకోబెట్టేసరికి తల ప్రాణం తోకొచ్చింది అబ్బబ్బబ్బా ఛాన్సే లేదురా మామ నీ లవర్ అను కిక్కురా కూల్ 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 కోపమా ఓ లవ్ లవ్ ఏరా ఏదో డయాలసిస్ అని చెత్తగా ఒక కథ చెప్తే అది నమ్మేసావేంట్రా అసలు సినిమాలే చూడవా ఏంట్రా పైకి రాలేపోతున్నావు అంటే పోతున్నావా అయ్యో అయ్యో నువ్వు చేసిన హెల్ప్ కి దండేసి దండ పెడదాం అనుకుంటే టైంకి దండ కూడా లేదే హలో 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 నీ అబ్బ దాన్ని లవ్ చేసినందుకే గ్యాప్ ఇవ్వకుండా కొట్టావు కదరా దాన్ని లేపేస్తా. ఏం పీక్కుంటావు పీక్కో అను అను నీ లవర్ అను చావడానికి తొందరపడుతుంది. పెద్ద పుడింగి కదా వచ్చి కాపాడుకో నేనేంటో తనకేమైనా జరిగితే చంపేస్తారా మిత్ర సూర్య 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 ఏమైంది సూర్య అది ఏం లేదు ఫోన్ మాట్లాడుతూ ఏదో జస్ట్ స్లిప్ అయ్యా ఇదిగో ఇక్కడే ఉంది ఇక్కడ ఉందా సరే నువ్వేంటి అలా అరిచావు ఏమైంది అది కాదు సూర్య పైన గుడిలో కుంకుమ పెడదామని తాళి కోసం చూస్తే తాళి లేదు దేనికి ఇంత టెన్షనా అది జస్ట్ పసుపుతాడు కావాలంటే సూర్య అలా అనుకో హే కూల్ కూల్ తొందరలోనే నీకు బంగారు తాళి కడతాను సరేనా వద్దు సూర్య నాకేదో అశుభంలా అనిపిస్తుంది మన ఊరు వెళ్ళిపోదాం వదిలేలా లేదే టార్చర్ పెడుతుంది ఇప్పుడు మనం ఊరు వెళ్తే మా నాన్న నా మీద కోపంతో మన ఇద్దరిని లాక్ చేస్తాడు వద్దను అయితే మా ఊరు వెళ్దాం మా అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీన్ని చంపే వరకు నన్ను వదలదు అను నీతో నేను ఇలా వస్తే మీ వాళ్ళు ఫీల్ అవుతారు మా ఇంట్లో కూడా ఒప్పించి వెళ్దాం ఇప్పుడు నువ్వు కోరుకున్నట్టు ఆ కొండకే వెళ్దాం అక్కడే ఓ డెసిషన్ తీసుకుందాం అరే గాస్పల్ బిక్రీ జిల్లారా ఇంకెంత పరిగెడతారా మీకు అలుపు రావడం లేదా అమ్మా జిమ్ము
ఈ పరిగెట్టడం ఒలింపిక్లో పరిగెట్టుంటే నీకు పెద్ద రికార్డు దొరికేదిరా. అమ్మా అమ్మా, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్. అమ్మో, ఇతడిది సమాధానానికి చెయ్యి వచ్చినట్టు చేయవుతుంది. కంప తీసే మమ్మీ డాడీ గ్రాండ్ ఫాదర్ చెయ్యి కాదు కదా. అమ్మో, గ్యారంటీగా నన్నే పిలుస్తున్నాడు. మనిషే నేను వదిలేసానుకో చచ్చిపోతాడు. ఎంతకాలం మనకి డమ్మీ రికార్డులు ఉన్నాయని చెప్పేసి నువ్వు బతికావు. ఇది రక్షించి ఓ రికార్డు సంపాదించేద్దాం. వస్తాను బ్రో. ఇదిగా పట్టుకో 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 పట్టుకో. ఇది కర్ర 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 పట్టుకోదా. వచ్చే 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 పైకి వచ్చే. నన్ను కూడా ఎగస్తాడు. అది అది సమయానికి రాకపోతే 2 రోజుల తర్వాత బావురు గప్పలా తేలిడు నువ్వు దీంట్లో. బాబు దగ్గుబాటు రాజా, ఎవరమ్మ మంది? అను, ఆఫీస్ కాల్ వచ్చింది. విన్ సౌండ్కి సరిగ్గా వినిపించదు. బయటికి వెళ్ళి మాట్లాడినా? ఓకే ఓకే. హలో 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 సార్, యా చెప్పండి సార్. ఐఎమ్ అవుట్ ఆఫ్ సిగ్నల్ సార్. హలో సార్, ఇక్కడ నేను ఫారెస్ట్లో ఉన్నాను. ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు. నాకు మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు. హలో. నా చుట్టూ ఆఫీస్ కొలీగ్స్ అందరు ఉన్నారు, అందుకే పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను. చెప్పు ప్రియా. అబద్ధం, మీరు కొలీగ్స్ తో లేరు. ఉంటే గోలగోలగా ఉంటుంది. నిజం చెప్పండి, ఎవరితో ఉన్నారు? ఏదో పక్కనే ఉండి చూసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? విషయం ఏంటో చెప్పు. సార్ కి ఇంకా కోపం తగ్గినట్టు లేదు. అది నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, డివోర్స్ ఏమీ వద్దు, పెళ్ళే చేసుకుందాం. వాట్? ఏమన్నా? ఎస్ ప్రేమ్, ఐ లవ్ యూ. నీ చూపు, నీ నవ్వు, నీ చిలిపితనం అన్నీ నాకు బాగా నచ్చాయి. నీతో బతకాలి లైఫ్ లాంగ్. లవ్ యూ అలాట్. ఎవడా నువ్వు? ఈ అడవిలో ఏం పీకుతాను వచ్చావు? నిన్నే. సర్లే, నీ లైఫ్ ఆ ఊబిలో జామ్ అయిపోకుండా ఈ జిమ్మి నిన్ను కాపాడేశాడు. థ్యాంక్స్ చెప్పుకుంటావు, కాళ్ళకి దండం పెట్టేసుకుంటావు. ఇప్పుడే పెట్టేసుకో. తర్వాత ఎన్ని జన్మలు ఎత్తిన ఈ జిమ్మిది కనిపించడు. వచ్చే 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 వచ్చే. నువ్వా? నిన్న నేను కాపాడింది. నా రికార్డుకి బ్రేక్ వేసినప్పుడే అనుకున్నాను ఏదో రోజు నువ్వు గుంతలో పడతావని, కానీ అలా ఊబులో పడతావు మాత్రం అనుకోలేదు. తప్పైపోయిందిరా. మళ్ళీ ఊబులో పడు, నే పోతా. ఆగు. ఆగా. తొందరగా రండి, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. హనీమూన్కి అయితే రేపే వస్తాను. ఛీ, అదంతా పెళ్ళైన తర్వాతే. హలో, దీనికి ఓ తాళి రెడీ చేయాలి. వెళ్దామాను? సూర్య, చెప్పడం మర్చిపోయా. ఆ అమ్మాయి వాయిస్ చాలా బాగుంది. ఏ అమ్మాయి? అదే ప్రియా. ప్రియా ఫోన్ చేసిందా? ఇప్పుడే తనతో మాట్లాడాను, చెప్పలేదు. ఎంతసేపు మాట్లాడింది? ఆఫీస్ కాల్ కాదా? యాక్చువల్లీ అది ఆఫీస్ కాలే. ప్రియా మై కొలీగ్. ఇట్స్ ఓకే సూర్య. మా ఆఫీస్ లేదో ప్రాబ్లం ఉంటే షీ ఇస్ మై కొలీగ్. సాంగ్ చాలా బాగుంది కదా. వెరీ నైస్.
వద్దు సూర్య, మన ఊరు వెళ్ళిపోదాం. నా వల్ల నీకేం కాకూడదు. దీనికి భయపడి ఓడిపోయేవాడు కాదు సూర్య. సూర్యను ఎవ్వడు ఏం చేయలేడు. సంథింగ్ ఈస్ రాంగ్. అను, ఇందాక వేరే ఎవరైనా నా గురించి ఫోన్ చేశారా? కస్టమర్ కేర్. కస్టమర్ కేర్. హలో హలో, నేను సూర్యాని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇంతకు ముందు బ్యాంక్ లోన్ గురించి మీతో మాట్లాడాను. అందరికీ లోన్ ఇచ్చే నాకే లోనా? మంచి స్కీమ్. అదే అనుకున్నాను, ఎవరబ్బా ఈ మెంటల్ గాడికి నా రూట్ చెప్పింది అని. కవర్ చేసి అద్దరగొట్టేశావు. అవును, నీ నడుముకి బొడ్డుకి మధ్య చిన్న మచ్చుందే, అదే నీ బ్యూటీ స్పాట్. ఎలా ఉంది? సర్లే, ఆ తర్వాత చూసుకుందాం. అంతకంటే ముందు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది అలాగే ఆ మెంటల్ కార్తిక్ గడికి మూసి. ఏంటే ఏదో పిక్నిక్ వచ్చినట్టు అలా సంబరపడుతున్నావు? ఇక్కడే నీ సమాధి. ఏంటి సూర్య, నన్ను చంపేస్తావా? ఈ మాట నేను అనటం లేదు, మీ నాన్నగారు అన్నారు. ఆ రోజు మన పెళ్లి జరగదని నువ్వు చెప్పిన తర్వాత నాకేం చేయాలో తెలియలేదు. నీకు ఫోన్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఏమైనా పర్వాలేదని మీ ఇంటికెళ్ళాను. నా పేరు అను. చెప్పు. సూర్య. సూర్య? సూర్య. చూసావంటే నీ కొడుకు మనం పెట్టిన పేరు కూడా మార్చేసుకున్నాడు. ఏంటి మిత్రాన్ని, సారీ సూర్యాని లవ్ చేస్తున్నావా? అవును. ఎన్నేళ్ళుగా తెలుసు? 2 months. వాడు నాకు 24 సంవత్సరాలుగా తెలుసు. వాడు మంచోడు కాదు, నీకు మంచి లైఫ్ ఇవ్వడు. వాడిని మర్చిపో. మీ వాళ్ళు కుదిరిచిన సంబంధం చేసుకో. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నమ్మవా? అది ఉండు. నా శ్వాస నీవే, నా ధ్యాస నీవే, నా ప్రతి ఆశ నీవే. నీవే నేను, నేనే నీవు. నీవు లేని నేను లేను, ఉన్నా నేను నేను కాను. ఈ కవిత నేనే రాశానని చెప్పుంటాడే. చెప్పుంటాడు. ఇది రాసింది వాడు కాదు, వాడి ఫ్రెండ్ కార్తీక్. మా వాడి నిజస్వరూపం ఏంటో నీకు ఇప్పుడే చూపిస్తాను. చూడు చూడు. ఈ అమ్మాయి తెలుసా నీకు? నీలాగా 1 year బ్యాక్ ఇక్కడికి వచ్చి ఇలాగే చెప్పింది. వాడొక ఫ్రాడ్, వాడిని నమ్మద్దు, నిన్ను మోసం చేస్తాడని కంద కూతురికి చెప్పినట్టు చెప్పాను. వినలేదు. పువ్వులో ఉండే అమ్మాయి వాడి చేతులు నలిగిపోయింది. ఫైనల్లీ షీ హస్ కమిటెడ్ సూసైడ్. ఇంకో అమ్మాయి సిమ్రా ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసి నడి రోడ్లు పిచ్చిదాన్ని చేసి వదిలేసాడు ఈ రాస్కెల్. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఉంది. నేనే దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. ఇలాగే రేవతి, నిత్య, హాసిని, మైథిలి, అహల్య, మై గాడ్, ఈ లిస్టులకు నువ్వు కూడా చేరద్దు. కొడుకు గురించి ఇంత నీచంగా చెప్తున్నారు. ఏ వాడిని మంచిదారిలో పెట్టలేకపోయారని నువ్వు అడగచ్చు. కానీ ఏం చేయను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది పడుకున్నప్పుడు వాడి నెత్తి మీద బండరా వేసి కొట్టి చంపేయాలని. కానీ ఏం చేయను. అదిగో
అక్కడ నుంచుందే ఆవిడ కోసం. అదీ కాక నేను ఒక మంచి తండ్రిని. నాకు చంపడం తెలీదు. ఎంతమంది అమ్మాయిలు ఉసురో. నీ మంచి కోరి చెప్తున్నాను, వాడిని కరెక్ట్ కాదు. వాడిని మర్చిపో. నా సూర్య అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు. మీరే మీ స్టేటస్ చూపిస్తున్నారు. ఏయ్, ఆయన ఇంత చెప్తున్నా నీకు అర్థం కావట్లా? చదువుకున్న దానివే కదా, చచ్చిపోతావు. ఆయన అలా మాట్లాడుతుంటే వాణ్ణి కన్న తల్లిని నేనే ఏం మాట్లాడుకున్నా నుంచున్నానంటే నీకు నమ్మకం కలగట్లా? నా సూర్య మీద నాకు నమ్మకం ఉంది. వెళ్తాను. అయ్యో, ఇప్పుడేంటను వాళ్ళు చెప్పిందే నమ్ముతున్నావా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీకు నేను ముందు తెలుసా, మా నాన్న ముందు తెలుసా? కొడుకు గురించి ఏ తండ్రి నీచంగా చెప్పడు, కానీ మా బాబు చెప్తాడు. నా గురించి అలా చెప్తుంటే మా అమ్మ ఒక్కసారి కూడా అడ్డు చెప్పలేదు కదూ? చెప్పదు. చెప్తే ఆ సెకండే చంపేస్తాడు. వాడు పెద్ద ఫ్రాడ్. అను, సూర్య, ఐ లవ్ యు. అను, సూర్య, ఐ మిస్ యు. అను, అను. ఎక్కడికి వెళ్ళింది ఇది? నీ సెల్ ఫోన్ ఏం చేయను ఇవ్వు. మిత్ర, సూర్య, మాట్లాడు. ఇక్కడున్నావని చెప్పొద్దు, ఎక్కడున్నావని అడుగు. హలో అను, సూర్య ఎక్కడ? మన గురించి మాట్లాడుతున్నాను. పెద్ద గొడవగా ఉంది ఇక్కడ. నేను మళ్ళీ ఫోన్ చేయనా? ఓకే, బాయ్. ఎక్స్క్యూజ్ మీ అంటూ నా లైఫ్ లోకి ఎంట్రీ. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ చేయనంతగా నన్ను మోసం చేసావు కదరా. సూర్య అంటే నాకు చాలా ఇష్టం. తను నాతోనే ఉండాలి. తను నా నుంచి దూరం చేయొద్దు. అతను నాకు కావాలి. మిత్ర, జాగ్రత్త, చచ్చిపోతావు. నేను మళ్ళీ ఓడిపోతాను. క్షమించండి నాన్న. ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు, కానీ ఎలా ముగించాలో నిర్ణయం తీసుకున్నాను. నేను వస్తే సూర్యతో వస్తాను, లేదంటే నన్ను మర్చిపోండి. మోసపోయింది నాన్న, మీ అను మోసపోయింది. అమ్మా, నన్ను క్షమించు. నువ్వే గెలిచావు. నేను నీ మాట వినుంటే ఎలా జరిగేది కాదు. బాగుండాలి, బాగుండాలి.